ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. జాయింట్స్ ఉన్న చోట మీరు రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తారు ఇక్కడ గానీ. చాలా చోట్ల ర్యాండమ్‌గా బోన్స్‌లో పెయిన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిబ్ కేజ్‌లో చాలా మందికి పెయిన్ వస్తుంది. ఇట్ కెన్ బి టెంపరరీ ఆర్ ఇట్ కెన్ బి లాంగ్ టర్మ్. హౌ డు యూ డీల్ విత్ ఇట్ డాక్టర్ గారు? ఏ పెయిన్ అయినా ఫస్ట్ ఎందుకయింది? దట్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్ దట్ వి ఆస్క్. బట్ ఎందుకు అవుతుంది అలాంటి పెయిన్? ర్యాండమ్‌గా వచ్చే బోన్ పెయిన్ ఏదైతే ఉంటుందో. సో సపోజ్ ఐ డూ దిస్ అండ్ మై బోన్స్ ఆర్ హర్టింగ్. వాట్ డస్ ఇట్ ఇండికేట్? సో ఇట్స్ నాట్ లైక్ దట్. మోస్ట్లీ ఇఫ్ యూ టేక్ అ కేర్ఫుల్ హిస్టరీ, ఏదో అక్కడ ఒక కాజ్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ జస్ట్ అ సింపుల్ థింగ్ లైక్ మీరు పడుకొని ఉంటే రాంగ్ పొజిషన్లో ఓవర్ నైట్ స్ట్రెయిన్తో 6 hours అలా పడుకొని లేస్తే ఒక సోర్నెస్ వచ్చేస్తుంది. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మేబీ ఓవర్ ద డే అది తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఇస్ సపోజ్ జిమ్కి వెళ్తే, జిమ్లో మీరు హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఏమైనా చేస్తే బ్యాక్లో సడన్ క్యాచ్ రావచ్చు. దట్ ఈస్ వన్ రీజన్. లైక్ దట్ దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. రిబ్ కేజ్ అంటున్నారు మీరు, ఇక్కడ కూడా ఒక మస్క్యులర్ స్ట్రెయిన్ లాంటి ఇష్యూస్ ఉంటాయి. బట్ అక్కడ నర్వ్స్ ఉంటాయి, బోన్ ఉంటుంది, మసిల్ ఉంటుంది. బోనా, నర్వా, మసిలా మీ కాజ్ ఆఫ్ పెయిన్ అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. సో ఫర్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నాట్ జస్ట్ పెయిన్ కిల్లర్స్ బట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎగ్జామిన్ అయిపోయిన తర్వాత వీ గెట్ సమ్ ఐడియా అబౌట్. యా, ఫర్ ఎగ్జాంపుల్ హిప్ పెయిన్ వచ్చినప్పుడు యూ కెన్ హ్యావ్ సయాటిక్ నర్వ్ అయి ఉండొచ్చు, L4, L5, L6 అంటారు. ఇంకోటి ఏదో జరిగి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి దాని సో సమ్ ఆర్ వెరీ సింపుల్ టు డయాగ్నోస్. ఇప్పుడు 60-65 year olds బైలాటరల్ అంటే బోత్ సైడ్స్ నీ పెయిన్తో 1 year నుంచి ఉంటే ఎక్కువ మనం వితౌట్ అనలైజింగ్ మచ్ సరే అరిగిపోయినాయి, అరుగుతున్నాయి అని అనొచ్చు. సేమ్ థింగ్ ఈ నడుము నొప్పి బ్యాక్ నుంచి మొత్తం ఒక కాల్కి 2 కాల్కి విత్ తిమ్మిర్లు ఉంటే చెప్పొచ్చు అది సయాటికా. మీకే ఆల్రెడీ ఐడియా ఉంది దాని గురించి. సో అట్లా కొన్ని కండిషన్స్ ఈజీగా మనం డయాగ్నోస్ చేయవచ్చు జస్ట్ బై లిస్నింగ్ టు ద సిమ్టమ్స్. బట్ ఫర్ మోస్ట్ అదర్ థింగ్స్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్, గెట్ ఎన్ ఎక్స్రే మేబీ ఆర్ వాట్ ఎవర్ అండ్ దెన్. ఇప్పుడు ఒక సర్జన్స్కి ఆపోజిట్ సైడ్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎవరికైతే అసలు నీ రీప్లేస్మెంట్ అవసరం పడదు, 65 ఏళ్ళు 75 ఏళ్ళ వాళ్ళు, what are 4-5 things they would have done right? First thing they would have done right is born into a family which just doesn't have a history of arthritis. History, okay. Arthritis is a history. So yes, genetic. Correct. Arthritis so another that is genetic. no credit to them. వాళ్ళు ఆ ఫ్యామిలీ హిస్టరీలో అది లేదు. సో దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రెడిక్టర్స్ ఆర్థరైటిస్ మనకి వస్తుందని. ఇఫ్ మై మదర్, గ్రాండ్ మదర్, మై ఫాదర్ వాళ్ళకి ఉంటే నాకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ ఇప్పుడు చిన్నప్పుడు జాయింట్స్లో సపోజ్ అథ్లీట్ ప్లేస్ వెరీ యాక్టివ్లీ, మల్టిపుల్ నీస్లో ఇప్పుడు ఇంజురీస్ అలాంటివి అవుతే ఫ్యూచర్ ఆర్థరైటిస్ ఇస్ మోర్ ఎక్స్పెక్టెడ్. సో దట్ ఈస్ దీస్ ఆర్ ద 2 main థింగ్స్. అంటే ఎక్కువ ఆట ఆడే వాళ్ళకి ఎక్కువ వస్తాయి. అయితే ఎంత ఎంత విచిత్రమైన వైరుధ్యం ఉంది చూడండి. ఒకవైపు మనం ఫిజికలీ యాక్టివ్గా ఉండాలని లైఫ్ స్టైల్ ఈజ్ పుషింగ్ అస్. కార్డియాలజిస్టులు ఏమో మెట్లు ఎక్కండి దిగండి అంటారు. వాట్ ఐ మీన్ వాజ్ స్పోర్ట్స్లో ఇంజురీస్. ఓకే. ఇప్పుడు స్పోర్ట్స్ స్విమ్మింగ్ ఉంది, స్విమ్మింగ్తో దీంతో సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ ద మసిల్స్ విల్ బిల్డప్, నీస్లో ఏం ప్రాబ్లం రాదు. అదే బాస్కెట్బాల్ ఉంది, హై ఇంపాక్ట్ ఇంజురీస్ నీ జాయింట్స్ పైన అవుతాయి. అలాంటి పేషెంట్స్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఆర్థరైటిస్ రావడానికి. సో బట్ నాట్ ఆల్ స్పోర్ట్స్. సో మీరు చెప్పేది కరెక్ట్. చిన్నప్పుడు కాలేజ్ ఏజ్లో డెఫినెట్లీ స్పోర్ట్స్ ఆడాలి, దాంట్లో డౌటే లేదు. మేము కూడా అదే అంటాము. బట్ యాజ్ యూ గ్రో ఓల్డర్ మీకు కొన్ని సైన్స్ వస్తాయి దట్ మేబీ నాకుంది అది ఆర్థరైటిస్ లాంటి, అది తొందరగా పికప్ చేసి మీరు దాన్ని కన్సల్టేషన్తో యూ హ్యావ్ టు గెట్ ఇట్ రైట్. ఇప్పుడు అదర్ దెన్ పెయిన్ కిల్లర్స్ మనకి ఆర్థరైటిస్కి ఎలాంటి మెడికేషన్ వచ్చింది? నాన్ సర్జికల్ ఆప్షన్ చాలా ఉన్నాయి. బికాస్ బేసికలీ కార్టిలేజ్ అంటే ఒక కొలాజన్ అనమాట దాని టెక్నికల్ దిస్ థింగ్. సో కార్టిలేజ్ ప్రొటెక్షన్ ఏజెంట్స్ ఉంటాయి, ఓరల్ సప్లిమెంట్స్ పనిచేస్తాయండి. అవి పనిచేస్తాయి. దే విల్ ఓవరాల్ హెల్తీగా ఒక 10% to 20% role of treatment is medication. 80% is exercises and precautions. Exercises అంటే మేము క్లినిక్లో నేర్పిస్తాం. ఫిజియోథెరపిస్ట్ కొన్ని ఈ ఫ్రంట్ ఆఫ్ ద థై, బ్యాక్ ఆఫ్ ద థై, సైడ్ ఆ మసిల్ క్వాడ్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్. మీకే తెలుసు అండి. క్వాడ్స్, విఎంఓ, హ్యామ్స్ట్రింగ్స్. సో ఆల్ దోస్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తే డెఫినెట్లీ దట్ 80% ఆఫ్ ద జాబ్ ఇస్ డన్. అండ్ సమ్ ప్రికాషన్స్ చెప్పాను కదా, ఇప్పుడు ఫుల్ స్క్వాటింగ్. లక్కీలీ ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ పొజిషన్ తగ్గిపోయింది, లేకపోతే దో ఇట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్ ఫర్ పాసింగ్ మోషన్, ఇండియన్ టాయిలెట్ పొజిషన్ మన నీస్కి వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్. యా డెఫినెట్లీ. బట్ అప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చేవండి ఆ కాలంలో? వచ్చేవాళ్ళని, అంత డయాగ్నోసిస్ అంతా ఏం లేదు కదా, ఇలాంటి ఇంటర్వ్యూస్ లేవు. సో అవేర్నెస్ తక్కువ కాబట్టి వాళ్ళకి వచ్చేవి ఇట్ యూస్ టు పాస్ ఆఫ్ యాజ్ అన్ ఏజింగ్ థింగ్. కరెక్ట్, అంతే. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి మూల కారణాలు వెతికితే ఇది కూడా ఒక కారణం తెలుస్తుంది. ఇండియన్ స్క్వాటింగ్ టాయిలెట్ ఈజ్ యాక్చువల్లీ బ్యాడ్ అంటున్నారు మీరు, బికాస్ చాలా మంది ఆపోజిట్ ఆర్గ్యుమెంట్తో వస్తున్నారు. ఇఫ్ యు ఆర్ పెయిన్ ఫ్రీ అంటే అస్సలు నొప్పి లేదు, మీరు
మేబీ Healthy-గా ఉంటే. నాకు ఐఎమ్ 37, నాకేం పెయిన్ లేదు, సో ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఐ కెన్ ప్లే స్పోర్ట్స్, ఐ కెన్ స్క్వాట్. ఐ డోంట్ నీడ్ టు థింక్ దట్ అట్లా చేస్తే ఫ్యూచర్లో వెన్ ఐఎమ్ 60 నాకు నొప్పి వస్తుంది, అట్లా కాదు. ఆ ప్రెడిక్షన్ ఏం లేదు. చిన్నప్పుడు మొత్తం స్పోర్ట్స్ ఆడితే డెఫినెట్లీ 60s తర్వాత మోకాలు అరిగిపోతాయి, ఫుల్ లైఫ్ లాంగ్ స్క్వాటింగ్ చేస్తే 60 తర్వాత అరిగిపోతాయి, అట్లేం లేదు. బట్ ఒక్కసారి వచ్చిన తర్వాత మీ డయాగ్నోసిస్ ఆఫ్ ఆర్థరైటిస్ అయిన తర్వాత ఈ పొజిషన్స్ అవాయిడ్ చేయాలి. మెట్లు ఎక్కడం దిగడం తగ్గియాలని, కింద ఫ్లోర్ సెట్టింగ్, దేవుడి పూజ చేయడానికి మనం కింద కూర్చుంటాము, ఆ పొజిషన్ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత అవాయిడ్ చేయాలి.